హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు అనుభవమే జ్ఞానం 13వ రోజు తెలుసుకుందామండి. మరి నిన్నటి రోజుని ప్రారంభ కర్మల గురించి, అవి ఎలా వస్తుంటాయో, ప్రారంభ కర్మలు అవి ఎలా అనుభవించాలో, అలాగే మరణం అంటే ఏమిటో కూడా ఆ విషయాలని కూడా చెప్పుకున్నాం కదా. ఈరోజు భౌతిక జీవితంలో ప్రారంభ కర్మల్ని ఎలా అనుభవిస్తుంటామో దీన్ని ఒకసారి పరిశీలిద్దాం. మరి మన గతంలో చెప్పుకున్నాం, రంగడనేవాడు విజయవాడలో ఉన్నప్పుడు అనేక ఘోరాలు నేరాలు చేసి అవేమీ బయటకు రాకుండా జాగ్రత్తగా పడుతూ, ఇక్కడ ఉంటే ప్రమాదం ఏదే, ఎప్పుడైనా తప్పదనుకోని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు, మరి ఇళ్ళు వాకిళ్ళు మొత్తం అమ్మేసి తన గురించి ఎవరికి ఏమీ తెలియని ముంబై వస్తాడు. ఇంతలో అతను సంచిత కర్మ ఆ కర్మలన్నీ ఫలించేసినప్పుడు అందులో మరి అతని పాపం పండినట్లు అతను చేసిన హత్యల్లో ఒక మర్డర్ కేసు అంటూ ఒకటి బయటకు వస్తుంది. పోలీసులు విచారణ చేయటం, మరి ఈ విచారణ ద్వారా ఎవరు ఈ హత్య చేశారనే సంగతి తెలుసుకున్నప్పుడు ఈ రంగడే చేశాడని చెప్పి నిర్ధారణ చేసుకున్నాక ఇతను ఎక్కడున్నాడా అని చెప్పని మరి గాలిస్తూ ముంబైలో ఉన్న సంగతి తెలుసుకొని పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో వేస్తారు. రంగడు విజయవాడలో ఉన్నప్పుడు చేసిన నేరాలన్నీ కూడా ఆగామి కర్మలే. ఈ ఆగామి కర్మలు అనుభవించకుండా జాగ్రత్త పడి సంచితం చేసుకున్నాడు. విజయవాడలో సంపాదించిన ఆస్తులన్నీ వదిలేసినా సరే తన సంచిత కర్మలన్నీ మూటతో సహా తనతో పాటు ముంబై కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ సంచిత కర్మలో నుంచి ఒకనొక మర్డర్ కేసు పక్వానికి వచ్చి అతని పాపం పండి అరెస్ట్ అయి జైలు జీవితం కొనసాగిస్తుంటాడు. చూడండి, ప్రస్తుతం ఇతను జైలు జీవితం తన ప్రారంభ కర్మే. ఈ ప్రారంభ కర్మ ఫలితం ద్వారా 5 సంవత్సరాల పాటు అనుభవించి బయటకు రాగానే మళ్ళీ తన పాపం పండి తన సంచిత కర్మల నుంచి మరొక నేరం రుజువైనప్పుడు మళ్ళీ జైలుకు పోవటం జరుగుతుంది. ఇది అనుభవించి బయటకు రాగానే మరొక సంచిత కర్మ పక్వానికి రావటం, మళ్ళీ జైలు జీవితం. ఇలా జైలు జీవితం అనుభవించటం, బయటకు రావటం, మళ్ళీ జైలుకు పోవటం, ఇదే పునరపి శిక్ష, పునరపి విడుదలగా జరుగుతూనే ఉంటుంది. అయితే మరి ఈ జైలు జీవితం కూడా తను గతంలో చేసిన కర్మలలో ఎటువంటి కర్మ నేరంగా రుజువు కాబడిందో ఆ విధంగానే ఈ జైల్లో జీవితం కొనసాగుతుంటుంది. ఈ జైల్లో అనేక మంది అనేక రకాలుగా శిక్షలు అనుభవిస్తూనే ఉంటారు. దొంగతనానికి ఒక శిక్ష, మోసానికి, కొట్టినందుకు, తిట్టినందుకు ఒక శిక్ష, అలాగే లంచగొండికి, మానభంగానికి ఒక శిక్ష, మర్డర్లు చేసిన వాళ్ళకి మరొక శిక్ష, స్వాతంత్ర సమరయోధులకు, రాజకీయ నాయకులకు, ఇలా ఎలాంటి నేరం ద్వారా అతను శిక్ష పడిందో ఆ విధమైన శిక్షే ఇక్కడ ఈ జైల్లో అనుభవించాల్సి ఉంటుంది. అలాగే నీవెంత ప్రాధేయపడినా, అరిచినా, ఏడ్చినా ఈ శిక్షకు ముందు ఒక క్షణం కూడా వదలరు. జైలు సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి, సార్ 4 సంవత్సరాల 11 నెలల 29 రోజులు అనుభవించాను కదా, ఒక్కరోజు అండి, ఇంకొక రోజు, ఈ ఒక్కరోజన్నా ముందు వదలండి అన్నాడు అనుకోండి, వదులుతాడా? మాత్రం వదలు. అలాగే శిక్ష పూర్తయిన తర్వాత, సార్ నాకు ఈ 5 సంవత్సరాల్లో తినటానికి, పడుకోవటానికి ఎంతో హాయిగా ఉంది, మరి బయటకు వెళ్తే అన్నీ ఇబ్బందులే కాబట్టి కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను అన్నా ఒప్పుకోడు. కనీసం ఒక్క రోజు కూడా ఉంటానన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోడు. ఖైదీకి శిక్షాకాలం ఎంతో, జీవుడికి ఆయుష్ కూడా అంతేనండి. అదేవిధంగా ఈ జైల్లో ఉన్నప్పుడు ఊరికే ఉంచరు కదా, ఆ శిక్షకు తగిన విధంగానే వారి చేత పనులు కూడా చేయిస్తుంటారు. ఆ జైలులో ఉన్నప్పుడు అతను చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే. అంటే ప్రస్తుతం అతని జీవితం 2 కర్మల ఫలితాలను బట్టి కొనసాగుతుంది. ఒకటి ప్రారంభ కర్మల ఫలితం,
రెండోది ఆగామి కర్మల ఫలితం. ఇలా 2 కర్మల ఫలితం ద్వారా అతను జైలులో జీవిస్తూనే ఉంటాడు. అలాగే మనందరం కూడా ప్రస్తుతం ఈ జన్మలో ప్రారబ్ధ కర్మల ఫలితం, ఆగామి కర్మల ఫలితం, ఇలా రెండింటి కర్మల ఫలితం ద్వారానే మన జన్మ కొనసాగుతూనే ఉంటుంది. ప్రస్తుతం మనం చేసిన ఆగామి కర్మల ద్వారా ఆ ఫలితాన్ని పొందుతున్నప్పుడు ఆహా, ఇదంతా నా తెలివి, నా ఆలోచనలే, నా శ్రమ ద్వారానే అని పొంగిపోతూ ఉంటాం. చూసావా, నేను అనుకున్నది సాధించాను అంటూ విర్రవీగుతాం. మనం అనుకున్న విధంగా, కోరుకున్న విధంగా జరగనప్పుడు ఏం చేస్తాంలే, విధి వ్రాత, నా తలవ్రాత, కాలం కలిసి రాల, ఇదంతా నా ప్రారంధమే అని సరిపెట్టుకుంటాం. యద్భావం తద్భవతి అన్నట్లు కొంతమందికి కోరుకున్నట్లుగా జీవితం కొనసాగుతుంది. మరికొంతమందికి అన్ని వ్యతిరేక సంఘటనలు జరుగుతున్నాయంటే ప్రారబ్ధం, ఆగామి కర్మల మిశ్రమ ఫలితాల వలన చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక ఆ జైల్లో ఉన్నారందరూ కూడా ఏమనుకుంటారు, ఈ జైలు నుంచి ఎప్పుడు విడుదలవుదామా, మనం ఎప్పుడు ఇంటికి వెళదామా, మన స్వస్థలానికి వెళదామని చెప్పి ఆలోచిస్తూనే ఉంటారు. ఈ జైల్లో అనుభవించే బాధల నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందో అంటూ ఎదురు చూస్తారు. అంతేకాని ఆ జైల్లోనే ఉండాలని ఎవ్వరూ కోరుకోరు. ఆ జైల్లో సమస్త సుఖాలతో, భోగాలతో అనుభవిస్తున్న స్పెషల్ ఖైదీ కూడా విడుదల కోసం ఎదురు చూస్తుంటాడు. అలాగే ఈ చావు పుట్టుకల నుంచి విముక్తి ఎప్పుడు, ముక్తి ఎప్పుడు, మోక్షం ఎప్పుడు, శాశ్వతానందం ఎప్పుడు పొందుతాం అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తూనే ఉంటారు. మరి ఎప్పుడు విముక్తి? మనకు విముక్తి లభించాలంటే అసలు ఈ పుట్టుకే లేనప్పుడే విముక్తి. కాబట్టి ముందుగా మనందరం కూడా అసలు ఈ పుట్టుకు లేకుండా చేసుకోవాలి. అవునా కాదా? అసలు ఈ జన్మ అంటే ఈ పుట్టుక ఎందుకు వస్తుంది? ప్రారబ్ధ కర్మ ఫలాలను అనుభవించడానికి వస్తుంది. ఈ ప్రారబ్ధ కర్మ లేకపోతే అసలు పుట్టుకే లేదు. అయితే మరి ఈ ప్రారబ్ధ కర్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన సంచిత కర్మ నుంచే కదా. కాబట్టి ఈ ప్రారబ్ధం లేకుండా ఉండాలంటే సంచిత కర్మలు లేకుండా చూడాలి. మరి ఈ సంచిత కర్మలు ఎలా వస్తున్నాయంటే మన ముందు జన్మలో ఆగామి కర్మల ద్వారా కొన్ని అనుభవించగా మిగిలిపోయిన కర్మలని సంచిత కర్మలుగా వస్తుంటాయి. కనుక సంచిత కర్మలు లేకుండా ఉండాలంటే ఆగామి కర్మలు లేకుండా చేయాలి. అంటే అసలు కర్మలే చేయకుండా ఉండాలన్నమాట. మరి ఈ కర్మలు చేయకుండా ఉండటం ఎవరికైనా సాధ్యమేనా? మనం జీవిస్తున్నంత కాలం కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేం. రోజు తినటం, తిరగటం, వినటం, చెప్పటం, లేవటం, కూర్చోవటం, వ్రాయటం, నిద్రపోవటం, మేల్కోవటం, అలాగే మాట్లాడటం, పోట్లాడటం, ఇవన్నీ కర్మలే కదా. మరి ఇలాంటి కర్మలు చేయకుండా ఎవరికైనా అసలు సాధ్యమేనా? అంటే ఏమీ చేయకుండా ఊరికే కూర్చోవాలి. మరి ఊరికే ఉండటం మరి ఎంతో కష్టం కూడా అసలు నిజంగా చెప్పాలంటే. మన అందరికీ తెలుసు, ఆలోచన స్థితిలో ధ్యానం చేయండి బాబు అంటే ఒక్క నిమిషం కూడా ఉండలేం. సో కాబట్టి ప్రతి క్షణము ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక సమయంలో కర్మ చేస్తూనే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలు, అసలు ఈ కర్మలు చేయకుండా ఉండటం ఎలా సాధ్యం కాదు, మరి మౌనంగా ఏ ఆలోచన స్థితిలో ఉండాలంటే అది ఎంత కష్టమో రేపటి రోజున తెలుసుకుందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.